వారు అదే రావుల పాలమండి. రావులపాడు ఓబలంక సేరుపులో ఉందండి. ఓబలంక సేరుపులో ఉంది. అదే సినవాడ పిల్ల అంటారు. అదే లొల్లవాడ పిల్ల అంటారు. ఆత్రేపురం మండలం అండి. జొన్నాడ మూలస్థానం అండి. అవునండి. ఆ ఊరినేమనేవారు బాబు? ఇస్తారామనగడ్డ అనేవారటండి. ఇస్తారామనగడ్డ అనేవారటండి. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకోవచ్చమ్మా. అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు, రాతి విగ్రహాలు, సింటిమిటి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అటండి నిండు గోదావరిలో ఆ మహానుభావుడు కొట్టుకొచ్చి అలా ఇసుక దిండిలో ఆగిపోయాడట. చందరగంటి చెక్క మాను గంధమానుగా ఆగిపోతే మన ఊరు దేవుడు చేడు. అలాగని మహానుభావుడు గురు గోపురాలు కట్టి ఆ చందరగంటి చెక్క మానుని మహానుభావుడు వాడపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామిగా వెలుసుకుంటాడు. ఈ మహానుభావుడు 7 శనివారాల దేవుడయ్యాడండి. 7 శనివారాలు దేవుడయ్యాడు. ఒక అమ్మాయి కళ్యాణం అవ్వాలన్నా, అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా, మన వ్యవసాయం వ్యాపారం బాగోవాలన్నా 7 శనివారాలు వేగసక్రమంగా వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకున్నట్టు వారికి మహానుభావుడు ఎంతకైనా మోక్షం ఉందండి. మహానుభావుడు అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. పోయిందా వాడపల్లి వాస శ్రీ వెంకటేశ 7 శనివారాలు దేవుడు అన్నారు. 7 జన్మల పుణ్యఫలం అనే శాస్త్రంలో రాసి ఉన్నదండి. శాస్త్రంలో ఏనాడు రాసి ఉన్నదండి. మహానుభావుడు తీర్థాలుంటాయినా నాయనా